డియర్ ఆస్పిరెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రపంచ బహుముఖ పేదరిక సూచిక, దెన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఫర్ వరల్డ్. దెన్ దీనికి సంబంధించి 14/3/2024 యుఎన్డిపి ప్రపంచ మానవాభివృద్ధి సూచికను విడుదల చేసినది. ఈ ప్రపంచ మానవాభివృద్ధి సూచికను 2019-21 గణాంకాల ఆధారముగా రూపొందించినది. ప్రపంచ మానవాభివృద్ధి సూచికను సుస్థిరాభివృద్ధి సాధించడానికి, పేదరికమును పారద్రోలడానికి అవసరమైనటువంటి గణాంకాలను అందించే నిమిత్తం దెన్ 2023 ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక ప్రకారం భారత్లో 2006-2016 మధ్య కాలంలో 271 మిలియన్ల మంది బహుముఖ పేదరికము నుంచి విముక్తి పొందినారు. 2019-21 గణాంకాల ప్రకారం భారతదేశంలో 230 మిలియన్ల మంది బహుముఖ పేదరికంలో ఉన్నారు. 2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం భారత్ యొక్క బహుముఖ పేదరిక విలువ 0.069. 2005-6 నుంచి 2019-21 మధ్య కాలంలో భారతదేశంలో 415 మిలియన్ల మంది బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందినారు. 55.1% నుంచి 16.4%. బహుముఖ పేదలు అంటే ఎవరు? 10 సూచికలలో 1/3 వంతు కంటే తక్కువ భారమును కోల్పోయినటువంటి వాళ్ళని బహుముఖ పేదలు అంటారు. దెన్ నెక్స్ట్ తీవ్ర బహుముఖ పేదలు అంటే 10 ఆర్థిక సూచికలలో 50% కంటే ఎక్కువ మంది, 50% కానీ అంతకంటే ఎక్కువ భారమును కోల్పోయిన వారిని తీవ్ర బహుముఖ పేదలు, ఇంటెన్సిటీ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటారమ్మా. ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ డైనమిజం. మరి ఇక్కడ ఇదనేది స్టాటిటిక్ పార్ట్. ఇది స్టాటిటిక్ పార్ట్, ఇది వచ్చేసి డైనమిజం పార్ట్. ఈ 2 మైండ్ మ్యాప్లు మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, సులభంగా రేపు ఎగ్జామినేషన్ లో గుర్తుంటుంది. అటు తరువాత నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచికను కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ నీతి ఆయోగ్ కూడా నీతి ఆయోగ్ది వేరుగా చెప్తామమ్మా. నీతి ఆయోగ్ది ఎందుకంటే ఇది మనం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిని ప్రపంచ దేశాలకి, ప్రపంచానంతటికి చెప్తున్నాం కాబట్టి హియర్ వి ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ యుఎన్డిపి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఓకే Mahesh, we analyze. But in addition to these, Niti Aayog released National Multi-Dimensional Poverty Index 1, National Multi-Dimensional Poverty Index 2. National Multi-Dimensional Poverty Index 1 calculated based on National Family Health Survey 2015-16. National Multi-Dimensional Poverty Index 2 calculated based on National Family Health Survey 2019-21. సో అక్కడ అది భారతదేశానికి వస్తుంది. ఈ భారతదేశానికి నీతి ఆయోగ్ రూపొందిస్తుందమ్మా మహేష్. అది వేరుగా ఉంటుంది, అది వేరు, ఇది వేరు. ఓకే, అర్థమైందా? దీన్ని బేస్ చేసుకొని నీతి ఆయోగ్ సపరేట్ గా రూపొందిస్తుంది. అది సపరేట్ గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? మరి రేపటి క్లాస్ లో జాతీయ మానవాభివృద్ధి సూచిక, దెన్ ప్రపంచ మానవ మూలధన సూచిక, మరి ప్రపంచ సంతోషిక సూచిక, సమ్మిళిత అభివృద్ధి సూచిక, దెన్ లింగ అంతర సూచిక మొదలైనటువంటి అంశాలని రేపటి క్లాస్ లో డిస్కషన్ చేస్తే కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రేపటి క్లాస్ లో ప్రణాళికలు స్టార్ట్ చేస్తానమ్మా. దీన్ని డిస్కషన్ చేసి రేపటి క్లాస్ లో ప్రణాళికలు డిస్కషన్ చేద్దాం. ఓకే, నో మోర్ డౌట్స్. టుమారో ఐ విల్ కంప్లీట్ దిస్ వన్. దెన్ ఇప్పుడే నేను ఆ 4 సూచికలు చెప్పవచ్చు, కానీ ఎక్కువగా బలవంతంగా ఇండక్ట్ చేస్తే ఎక్కదమ్మా. 2 hours ఈజ్ ఇనఫ్. మరి అవసరమైతే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొక 4-5 days నుంచి ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుందాం అవసరం అనుకుంటే. ఓకే,
ఏమంటారు? కంటిన్యూగా 3 hours చెప్పాను అనుకో, నాకు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది, మీకు వినడానికి ఇబ్బంది అవుతుంది. ఏదో సిలబస్ అయిపోయింది అనుకుంటాం, రిజల్ట్ రాదమ్మా. సో రేపటి రోజు ఈ సూచికలు చెప్పి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళికలు, నీతి ఆయోగ్ మొదలైనవి అంతా కూడా ఒక 12 క్లాసుల్లో చెప్పేస్తాను. ఓకేనా? 10, 8, 9, 10 క్లాసుల్లో బ్రీఫ్గా చెప్పేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అనండాల్.